అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా ఫిర్దౌస్. అయితే నా స్టైల్లో మంచి చికెన్ కూర, ఇంకా రాగి సంగటి, ఇంకా సేమియా పాయసం అయితే చూసేద్దామండి ఈ వీడియోలో. చికెన్ కర్రీ కోసం వచ్చేసి ముందు బౌల్లో గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఇదంతా బాగా ఫ్రై అయిపోయినాక చూస్తున్నారా, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకుందాము. ఇలా చూడండి, చికెన్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకొక 10 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దానికి చికెన్కి పట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి ఇంకా ఈ చికెన్ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై అయిందండి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు 2 వేసుకున్నాక ఇది మళ్ళీ ఇంకా ఫ్రై చేసుకొని ఇంకొక 10 మినిట్స్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారా, ఆయిల్లో బాగా ఫ్రై అయింది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా చేసుకున్న ధనియాల పౌడరు, ఇది హోమ్ మేడ్ అనమాట. హోమ్ మేడ్ ధనియాల పౌడర్. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి, ఇది కూడా హోమ్ మేడ్ కొబ్బరి పౌడర్. అప్పుడే చేసుకున్న ఫ్రెష్ది అనమాట ఇది కూడా. వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి, కారము, అయితే కారం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, బాగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ మసాలాలన్నీ పచ్చివాసన అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు టొమాటోస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. టొమాటోస్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర టేస్ట్ కూడా దానికి అప్పుడే బాగా పడుతుంది అన్నమాట. సో ఇలా కలిపేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి. టొమాటోస్ అంతా బాగా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, బాగా కుక్ అయిపోయిందండి. మొత్తం మసాలాలు చికెన్కి బట్టి టమాటాస్ కూడా సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని గ్రేవీ అడ్జస్ట్ చేసుకున్న వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాకనే వేసుకోవాలండి, పచ్చి పచ్చిగా వేసుకోవద్దు. ఇప్పుడు పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పడుతుందండి. చూడండి, ఇలా కుక్ అయిపోయింది. కుక్ అవుతూ ఉంది, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఒకసారి అయితే మధ్యలో కలుపుకున్నాక మళ్ళీ కుక్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, కన్సిస్టెన్సీ ఎంతన్నా పెట్టుకోవచ్చు. రాగి సంగటి కదా, సో అందుకని నేను గ్రేవీ కొద్దిగా ఎక్కువ పెట్టాను. సంగటిలోకి గ్రేవీ ఎక్కువ పడుతుంది, అందుకని. చూస్తున్నారా, కర్రీ నా స్టైల్లో చాలా బాగుంటుంది. వచ్చేసి రాగి సంగటి అయితే నేను ఇలా చేసుకుంటానండి. ఇలా రైస్ వేసుకున్నాక కుక్ చేసుకున్న రైస్ వేసుకుంటాను కుక్కర్లో. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకుంటానండి. వాటర్ ఎక్కువ వేసుకొని ఇప్పుడు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. రాగి పౌడర్ వేసుకోవాలండి. ఇలా రెడీమేడ్ రాగి పౌడరు పైన వేసుకున్నాక
దీన్ని కుక్కర్ పెట్టుకొని విజిల్లు పెట్టుకోవాలండి, ఒక 4 to 5 విజిల్స్. చూసారా ఇలా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కూర చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ అయితే. నేనైతే కొద్దిగా ఎక్కువనే పెట్టానండి రాగి సంగటి కోసం, మీరు ఇంకొంచెం దగ్గరికి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మంచి రాగి సంగటి చికెన్ తిన్నాం కదా అండి. ఇప్పుడైతే సేమియా రెసిపీ యాజ్ యూజువల్ అందరు చేసుకున్నట్టే మనం కూడా అయితే ఇప్పుడు బౌల్లోకి వచ్చేసి నెయ్యి వేసుకొని, నెయ్యి ఎక్కువ హీట్ అవ్వనివ్వకండి. నెయ్యి హీట్ ఎక్కువ అయితే మళ్ళీ అవి అన్నీ మాడుతాయి వేసినప్పుడు. అయితే నెయ్యి వేసుకున్నాకనే కాజు వేసుకోవాలి. ఇక్కడైతే పాలు అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. చికెన్ పాలు తీసుకోవాలండి ఎప్పుడు సేమియా కోసము. కొద్దిగా కాజు అయితే ఫ్రై అయిపోయినాక మళ్ళీ కిస్మిస్ వేసుకోవాలి. చూస్తున్నారా రెండు కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా బాగా బ్రౌన్గా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా అనమాట. దీనికి మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకోవడం అవసరం ఉండదు. వర్మిసెల్లి అనమాట ఇది. అయితే ఇలా మళ్ళీ దీంట్లో డ్రై ఫ్రూట్స్లో వేసుకొని సేమియా అయితే గీ రోస్ట్ చేసుకోవాలి ఒక 10 minutes. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఎక్కువ వస్తుంది. హై ఫ్లేమ్ ఎక్కువ పెట్టి చేసుకుంటే అన్నీ మాడిపోతూ ఉంటాయి, ఆ టేస్ట్ అయితే రావు. చూస్తున్నారా ఇలాగైతే ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిల్క్, ఇది వచ్చేసి థిక్ మిల్క్ అనమాట. థిక్ మిల్క్ వేసుకోవాలి ఎప్పుడు. అయితే మిల్క్ వేసుకున్నాక చూస్తున్నారా ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే లమ్స్ వచ్చేస్తాయి. మొత్తం పాలు అయితే పట్టాయండి. మొత్తం అయితే పాలు వేసేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలండి. పాలు వేసుకున్నాక ఇమీడియట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా బాగా కలుపుకున్నాక ఇది ఒక బాయిల్ రానివ్వాలండి. ఒక బాయిల్ వచ్చినాక షుగర్ వేసుకోవాలి దీంట్లో. నాకైతే షుగర్ క్లిప్ అయితే మిస్ అయిందండి, షుగర్ వేసే క్లిప్ అయితే. కంపల్సరీ ఒక బాయిల్ రావాలండి. సేమియా పాలలో వేసినాక ఒక బాయిల్ అయితే వచ్చినాక అప్పుడే షుగర్ వేసుకోవాలి. ఇంకా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, వేడిగా తినాలన్నమాట. నాకైతే వేడిగా ఇష్టము, ఇంట్లో వాళ్ళకైతే కొద్దిగా చల్లగా ఇష్టము, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి. సో చూస్తున్నారా చాలా యమ్మీగా అయితే రెడీ అయ్యాయి కదా. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి యమ్మీగా అయితే వేడిగా అయితే నేను తినేసాను. ఓకేనా, చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.